హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సాధారణంగా మనం గ్రామ మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థాయిలో జరిగే ఎన్నికలుగానే చూస్తాం. కానీ ఈసారి ఏపీలో ఈ ఎన్నికలు అంతకంటే పెద్ద రాజకీయ పరీక్షగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది కాదు, కూటమిలో ఎవరు ఎంత వాటా తీసుకుంటున్నారు అనేదే. ముఖ్యంగా జనసేన ఈసారి 30 నుంచి 35% స్థానాలు కోరుతుందన్న చర్చ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని కేవలం ఎక్కువ సీట్లు అడగడం అని చూస్తే అసలు లెక్క అర్థం కాదు. జనసేన వైపు నుంచి వస్తున్న వాదన ఏమిటంటే 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు గెలవాలి, ఓట్లు చీలకూడదు అనే వ్యూహంతో చాలా చోట్ల రాజీ పడ్డాం. అప్పుడు తగ్గాము. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో తగ్గితే పార్టీకి కేడర్కు ఈ రాజకీయంగా ఏం ఇవ్వగలమన్న ప్రశ్న వస్తుంది. అందుకే ఈసారి జనసేన 30 నుంచి 35% వాటాపై గట్టిగా నిలబడాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన మార్పు ఉంది. మేయర్, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ వంటి కీలక స్థానాలు ప్రత్యక్ష ఎన్నికల వైపే వస్తాయి. అవి కేవలం స్థానిక పదవులు కావు. ఒక నగరంలో పార్టీకి ఎంత బలం ఉంది, ఒక జిల్లా ఎవరి ప్రభావం పెరుగుతుంది అనే దానికి అవి ప్రత్యక్ష రాజకీయ పరీక్షలుగా మారుతాయి. ఇప్పుడు టీడీపీ లెక్క కూడా అర్థం చేసుకోవాలి. జనసేన బలంగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే జనసేనకు ప్రాధాన్యం ఇచ్చామని టీడీపీ భావిస్తుంది. అలాంటి చోట్ల మున్సిపల్ చైర్మన్ లేదా మేయర్ పదవులు కూడా పూర్తిగా జనసేనకు వెళ్తే స్థానిక స్థాయిలో టీడీపీ రాజకీయ స్థలం తగ్గిపోతుందనే ఆందోళన సహజంగానే ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఎవరు ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు అన్న దానికంటే స్థానికంగా ఎవరు కేడర్ బలంగా ఉంది, ఎవరు గెలవగలరు, ఎవరి పార్టీకి ఆ పదవి రాజకీయంగా అవసరం అనే లెక్క ముందుకొస్తుంది. విజయవాడ విషయంలో జనసేన ఆసక్తి చూపడం కూడా ఈ కారణంగానే ఆసక్తికరంగా. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా సీట్లపై వేర్వేరు పార్టీల ఆసక్తి కనిపిస్తున్నాయి. అది కేవలం ఒక మున్సిపల్ పదవి కోసం పోటీ కాదు, రేపటి రాజకీయ ప్రభావాన్ని ఈరోజే నిర్మించుకునే ప్రయత్నం. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్థానిక ఎన్నికల్లో గెలిచిన నాయకులు తర్వాత పార్టీకి కేవలం పదవులు మాత్రమే కాదు, క్యాడర్, స్థానిక నెట్వర్క్, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కూడా నిర్మిస్తారు. అందుకే 30 నుంచి 35% డిమాండ్ వెనుక జనసేన రాజకీయంగా తన స్థలాన్ని పెంచుకోవాలని ప్రయత్నం ఉందని చూడాలి. అదే సమయంలో టీడీపీ కూడా తన స్థానిక బలం కాపాడుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి రాబోయే సీట్ల పంపకం ఎవరు ఎన్ని సీట్లు తీసుకున్నారు అనే లెక్క కంటే కూటమిలో రాజకీయ ప్రభావం ఎంత పెరుగుతుంది అనే దానికే సంకేతంగా మారవచ్చు. చివరి నిర్ణయం ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. స్థానిక ఎన్నికలు ఈసారి కేవలం స్థానిక పోరు కాదు, కూటమి లోపల ఉన్న రాజకీయ బలాలకు కూడా ఒక పరీక్ష. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.